హలో హాయ్ ఫ్రెండ్స్, ఏంది అక్క చేతిలో మళ్ళీ గిఫ్ట్ ఉంది అనుకుంటున్నారా? ఈరోజైతే చిన్న పాపది బర్త్డే, అందుకనేసి గిఫ్ట్ వెళ్తున్నాం బర్త్డేకి. అమ్మాయికి వాళ్ళకి కూడా పోస్టింగ్ అయితే వచ్చిందనమాట. చూడండి, మేమైతే గిఫ్ట్ తీసుకోవడానికి అయితే బజార్కి అయితే వెళ్ళాము. చూడండి, అయితే ఈ గిఫ్ట్లు మొత్తంలో మేమైతే ఏం గిఫ్ట్ ప్యాక్ చేపిస్తున్నామో అయితే కనుక్కొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ అయితే తప్పకుండా పెట్టడం అయితే మర్చిపోవద్దండి. పెట్టిదే కనుక మీరు ఖచ్చితంగా గెస్ట్ చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా మీకైతే గిఫ్ట్ అయితే పంపించేస్తాను. చూడొచ్చు మీరు, ఈ అంకుల్ అయితే ప్యాకింగ్లోనే మీకు కొంచెం క్లూ అయితే ఇచ్చానమాట నేనైతే. తర్వాత నెక్స్ట్ షాప్కి అయితే అక్కడ కొన్ని అయితే తీసుకున్నాము. తర్వాత ఇంకో షాప్ కూడా వచ్చామన్నమాట. ఈ షాప్లో ఈ భయ్య దగ్గర కూడా చాలా అంటే చాలా బాగుంటాయి గిఫ్ట్స్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే వస్తాయి. చూడండి, పాప కూడా చెప్తుంది. ఆ పాపది కూడా రేపు బర్త్డే అనమాట, అమ్మాయిది కూడా. తనిక తన పేరు. అందరు విష్ చేయండి, సరేనా? చూస్తున్నాం మేము గిఫ్ట్స్ అయితే. ఈ గిఫ్ట్లో కూడా మేము అయితే తీసుకున్నాం అనమాట. ఏ గిఫ్ట్ మాత్రం కంపల్సరీ కామెంట్ అయితే పెట్టండి. మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే వచ్చాం కదా, అందరము ఇంకా గిఫ్ట్స్ తీసుకొని పార్లర్కి వెళ్ళేసి అంతైతే చూపిస్తాను, మీకు కూడా చూసేయండి. అక్కడ కూడా తీసుకున్నాం. మీరైతే ఖచ్చితంగా కనుక్కొని అయితే కామెంట్ చేయండి. పార్లర్కి అయితే వచ్చేసాము, చూసేయచ్చు. ఈ పార్లర్ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఈ అక్క వాళ్ళు అంటే ఇక్కడ దీది అనేసి దీది అనే వస్తుందన్నమాట, నాకేమనుకోవద్దండి. చూడండి, మా ఫ్రెండ్స్ మేమందరం అయితే పార్లర్కి వచ్చాము. ఐబ్రోస్, తర్వాత ఫేషియల్స్ అవన్నీ అయితే చేయించేసుకున్నాం. ఫస్ట్ మేము కొంతమంది ఐబ్రోస్ చేయించుకునే వాళ్ళం, ఐబ్రోస్. తర్వాత వచ్చేసి వేరే దీది వాళ్ళు వచ్చేసి ఫేషియల్స్ అలా చేయించుకున్నారనమాట. చూడండి, తర్వాత నేనైతే ఓన్లీ ఐబ్రోస్ అక్కడైతే చేయించేసుకున్నాను. నాకైతే ఈ పార్లర్లో చాలా బాగా అనిపించింది. మేమైతే పార్టీకి వచ్చేసాము. పార్టీ చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే ఆర్మీ వాళ్ళకి ఒక హాల్ అనేది ఉంటుంది. ఆ హాల్ బుక్ చేసుకొని అయితే చేసుకోవచ్చు. మనం అమౌంట్ పే చేస్తే ఇంతమంది అని చెప్పుకుంటే దానికి తగ్గట్టు తీసుకుంటారనమాట అమౌంట్. చాలా బాగుంది. మా హస్బెండ్ చూడండి ఎలా కూర్చొని చూస్తున్నాం. మా బావ మా పండు ఇక్కడైతే కూర్చొని ఉన్నారు. ఇంకా భయ్య వాళ్ళందరూ అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారు. అలా అందరైతే వస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళు భయ్య వాళ్ళు కూడా వస్తున్నారు. అందరు కూర్చొని వాళ్ళు అక్కడ జెంట్స్ అయితే అక్కడ కూర్చున్నారు. లేడీస్ అందరం అయితే హాల్లో కూర్చున్నాం. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ పిల్లలందరూ వెళ్ళేసి అయితే ఫొటోస్ అన్నీ దిగేశారు. వాళ్ళ స్టిల్స్ వాళ్ళైతే ఇచ్చేసారనమాట. చాలా చూడండి, మా స్వీటీ, మా పండు, తర్వాత స్వీటీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట తను. ఇక్కడ జెంట్స్ అందరూ అయితే బయట నిలబడుకొని, ఇంత చల్లగా వాతావరణం అయితే చాలా బాగుంది బయట అయితే. అందుకనేసి బయట కూర్చునే వాళ్ళు బయట కూడా కూర్చున్నారు. చూడండి, ఈ పాపదే బర్త్డే. ఈ పాప వాళ్ళ మమ్మీ డాడీ అనమాట వాళ్ళిద్దరు. తన పేరు వచ్చేసి దియా. అమ్మాయి కూడా అందరూ విషెస్ అయితే చెప్పండి, ఆశీర్వాదాలు అయితే అందరూ ఇచ్చేసేయండి. మీకు కనుక అమ్మాయి ఎలా ఉంది ఏంటి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి, సరేనా? మీరు మాత్రం గిఫ్ట్లలో మాత్రం ఏం తీసుకున్నారని కంపల్సరీ అయితే కామెంట్ అయితే పెట్టేయండి. కామెంట్ పెట్టి దాని కింద మాత్రం మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ అయితే తప్పకుండా పెట్టేయండి. మీకైతే కంపల్సరీ నేను అదే గిఫ్ట్ ప్యాక్ చేపించి మీకైతే పార్సల్ చేసేస్తాను. ఓకే, చూడండి, తినే మా స్వీటీ వాళ్ళ ఫ్రెండ్, వీళ్ళంతా కూడా వాళ్ళ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా గిఫ్ట్స్ ఇద్దామని చెప్పేసి వెళ్దామని అయితే అనుకుంటున్నాం. ఇంకా అందరు పాపనైతే నార్మల్గా పాపను ఒక్కదాన్ని స్టిల్స్ అయితే తీస్తున్నారనమాట. తానే ఫోటోగ్రాఫర్ అనమాట. ఫొటోస్ అవన్నీ తీస్తున్నారు, చూడొచ్చు. ఇప్పుడు కేక్ కటింగ్. పదండి, కేక్ కటింగ్. కేక్ వచ్చేసేయండి, అందరు వచ్చేసేయండి. కేక్ అయితే కట్ చేసి తినేద్దాం. మా స్వీటీ, మా పండు అయితే చూసేయండి. వీళ్ళంతా పిల్లల్ని ముందు పెట్టేసి తర్వాత పేరెంట్స్ అయితే అలా వచ్చేసి కేక్ కటింగ్ చేపించేస్తున్నారు. హ్యాపీ బర్త్డే దియా, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే దియా. చూసేయండి ఎంత బాగుందో కదా. అందరైతే బెలూన్స్, గిఫ్ట్స్ అన్నీ చూడండి. అసలు ఈ బాబు ఉన్నాడు చూసారా, సారిక వాళ్ళ తమ్ముడు అనమాట. అదే మా పండు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు. అసలు ఎంత బాగుంటారు, మాతో కూడా చాలా బాగా కలిసిపోతారనమాట వాళ్ళంతా కూడా. మా ఫ్రెండ్స్ అంతా చూడండి. దియా వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే అనమాట. వాళ్ళకు కూడా పోస్టింగ్ వచ్చేసింది. చూడండి, దియా మమ్మీ డాడీ. చూడండి ఎంత హ్యాపీగా అయితే అయిపోయింది. చూడండి, కేక్ కటింగ్ అయితే. ఇంకేం కావాలి ఫ్రెండ్స్, పిల్లలకి ఇలా హ్యాపీగా పిల్లల మధ్యన కనుక కేక్ కటింగ్ అయిపోతే వాళ్ళ సంతోషానికి అయితే అసలు హద్దులే ఉండవు.
ఇంకా అలా ఒక్కొక్కరు అయితే వచ్చేసి ఫ్యామిలీస్ వైజ్గా వచ్చేసి గిఫ్ట్స్ ఇచ్చి ఫొటోస్ అయితే దిగారు. చూసేయచ్చు మీరు కూడా. ఫ్యామిలీ వైజ్గా అయితే వచ్చారు. వీళ్ళది కూడా దొయ్యి పాపదే రేపు బర్త్డే, రేఖా దీది వీళ్ళంతా వచ్చేసి ఫొటోస్ అయితే దిగేశారు. తర్వాత వచ్చేసి మేమే వచ్చేసాం, మా బావ, నేను, మా పండు, మా స్వీటీ. మేమైతే దియాని మధ్యలో పెట్టేసి మా పిల్లలు అటు మేము ఇటు ఉండేసి ఫొటోస్ అయితే దిగేసాం. ఎలా అనిపించింది? బాగుందా? మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. చూడండి, అలా అయితే మేము సెట్ చేసి వచ్చేసామన్నమాట. మా గిఫ్ట్ కింద పడిపోతే గాజ్ ఐటెం తీసుకున్నాం కాబట్టి కింద పడిపోతే బయలుపోద్దని చెప్పేసి మా ఫ్రెండ్ ఫ్యామిలీ. చూడండి, మా ఫ్రెండ్ వచ్చేసింది. నేను చాలా వీడియోస్ కూడా చెప్పాను మీకు. తను వచ్చేసి దండ తీసుకొచ్చింది అనమాట. అందుకే వెంటనే వేసేసింది. చాలా బాగుందా? చూసేయండి మీరు కూడా. చిన్నపిల్ల మెల్ల కాబట్టి పెన్ను చాలా బాగుంది, సూపర్ నచ్చింది. మా బావ చూసారా? మా బావ బాబుతో ఎంత బాగా ఆడుకుంటున్నాడో. మా స్వీటీ ఫ్రెండ్ చూసారా? దానికి బోరింగ్గా ఉందంట. స్వీటీ నాకు చాలా బోర్ కొడుతుంది స్వీటీ అని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది. మా బావ అయితే బాబుతో చాలా బాగా ఆడుకుంటున్నాడు. అందరు గిఫ్ట్స్ అయితే ఇచ్చేస్తున్నారు దియాకి. బాబు అయితే అంకుల్ వచ్చేసేయండి అంకుల్ ఆడుకుందామని చెప్పేసి చెప్తున్నాడు అనమాట బాబు. తర్వాత అయితే కొద్దిసేపు ఉన్నాక కూల్ డ్రింక్స్ అయితే వచ్చేసాయి. చూసేయండి మీరు కూడా. తర్వాత కేక్, తర్వాత వచ్చేసి బ్రెడ్ పకోడీ అనమాట. స్నాక్ కింద తినేసాము అందరం, ఫ్రెండ్స్ అందరం కూర్చొని. చూసేయచ్చు మీరు కూడా. అందరికైతే ప్రతి ఒక్కరికైతే ప్లేట్స్ తీసుకొచ్చేసి ఇచ్చేసారు భయ్య వాళ్ళు. అందరం అలా కూర్చొని తినేసామన్నమాట. ఇంకా కొంతమంది స్టిల్స్ దిగేవాళ్ళు అలా వెళ్ళి పాపతో దిగుతున్నారనమాట. అలా సెల్స్లో దిగుతున్నారు ఒక్కొక్కరు వచ్చేసి. చూసేయండి మీరు కూడా. ఫ్యామిలీస్, తర్వాత ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్యామిలీస్ అందరు గిఫ్ట్స్ ఇచ్చేసి దిగారనమాట. తర్వాత లేడీస్ పిక్స్ వగేరా మొత్తం దిగిండ్రనమాట. బాబు వచ్చేసి మా స్వీటీతో, స్వీటీ దీది, రాజావ్ దీది ఆడుకుందాం వచ్చే దీది అనేసి ఒకటేమైనా అడుగుతూ ఉన్నాడనమాట. అందుకని ఆడేసుకుంటా ఉన్నారు. చూడండి పిల్లలు. అసలు నాకు ఈ పిల్లల్ని చూసి చాలా జోక్ అనమాట. చూసేసారా మీరు కూడా? ఈ అందరు ఫొటోస్ అయితే వాళ్ళ పేరెంట్స్ ఫొటోస్ అవన్నీ దిగే మూడ్లో ఉంటే ఆ బాబు మాత్రం అలా పడుకొని సెల్ ఎంత బాగా నొక్కుతున్నారో చూసారా? పేరెంట్స్ మాత్రం పిల్లలుగా అలా సెల్ ఇచ్చేస్తే వాడు ఎక్కడికి వెళ్ళాలి అనేసి వాళ్ళు వదిలేశారు. అసలు నాకు చాలా జోక్ అనిపించింది అనమాట అక్కడ మాత్రం ఆ విషయంలో. అసలు చూసారా? అంత పేరెంట్స్ అయితే ఫొటోస్ దిగడానికి అలా అయితే చూసుకుంటుంటే ఆ పిల్లడు అక్కడే పనుకోండి. ఇంకా మేమందరం అయితే గ్రూప్ ఫొటోస్ దిగేద్దాం, చాలా బాగుంటుంది అనేసి అయితే దిగుతున్నాం. మాది ఇందు దీది వచ్చేసి ఇలా దిగుదాం అలా దిగుదాం అని అయితే చెప్తా ఉంది. చూడండి మీరు కూడా. అందరు పాపనైతే మధ్యలో పెట్టేసి పెద్దగా గ్రూప్ ఫోటో అయితే దిగేద్దామనేసి అందరం అయితే పిల్లలు పెద్దోళ్ళు అందరు కూర్చొని స్టిల్స్ అయితే ఇలా దిగేసామన్నమాట. మీకు ఎలా నచ్చింది చెప్పండి ఒకసారి కామెంట్లో మాత్రం, సరేనా? ఇంకా భోజనాల టైం అయిపోయింది. ఫొటోస్ అవన్నీ దిగడం అయిపోయింది అనమాట. ఇంకా డిన్నర్కి వచ్చేసి మేము ఇలా అయితే ఇక్కడికి వచ్చి కూర్చున్నాము అందరము. మా ఫ్రెండ్స్ మేమందరం అయితే ఒక సైడ్ కూర్చున్నాము. ఇంకా భయ్య వాళ్ళు వచ్చేసి తీసుకొచ్చేసి డిన్నర్ అయితే పెడుతున్నారనమాట. వచ్చేసి జీరా రైస్, చోలే భటూరా, తర్వాత వచ్చేసి గులాబ్ జామ్, స్వీట్కి గులాబ్ జామ్ పెట్టారనమాట. చాలా బాగుంది. తర్వాత ఒక పాపడం కూడా పెట్టారు. భయ్య పాపడ్స్ కూడా తీసుకొచ్చారు, చూడొచ్చు మీరు కూడా. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎంత బాగా జరిగిందో. బర్త్డే పార్టీ అంటే హ్యాపీనెస్. పిల్లలకంటే అక్కడికి వెళ్తేనే కదా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చూసేయండి మా స్వీటీ, మా పండు కూడా ఎంత బాగా తింటున్నారో. ఇక్కడే జరిగింది బర్త్డే పార్టీ. భయ్య వాళ్ళంతా వచ్చేసి చూడండి, బాబు అయితే ఇది కావాలి అది కావాలి, ఇది వద్దు అది వద్దు అని అయితే చెప్తూ ఉన్నాడు అనమాట. చూసేయండి, చోలే భటూరియా, పాపడ్,
అన్నీ అయితే చాలా అంటే చాలా సింపుల్ మెనూ అనమాట. అసలు చాలా బాగా అనిపించింది నాకు మాత్రం. చాలా వేస్ట్ అవ్వకుండా అందరూ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం చాలా బాగా హ్యాపీ అనిపించింది అనమాట నాకైతే. ఇంకా చూడండి బెలూన్స్ అవన్నీ అయితే తీసుకొని వస్తున్నారు. ఇంకా అందరు తినేసిన తర్వాత డ్యాన్స్ అయితే వేసేస్తున్నారు. దీని వాళ్ళంతా డ్యాన్సులు అయితే వేస్తున్నారనమాట. చాలా చలిగా ఉందని చెప్పేస్తూ ఉన్నాము మేమైతే. నాకైతే డ్యాన్స్ అయితే వేయనికి రాదు. మా పిల్లలైతే బయట వేసారనమాట. నేను మిస్ అయింది ఆ క్లిప్. చూసేయండి. గిఫ్ట్స్ అయితే ఇవే దియా గిఫ్ట్స్ అనమాట ఇవి. చూసేయండి పిక్స్ ఎలా ఉన్నాయి. గ్రూప్ ఫొటోస్ మొత్తం చాలా బాగున్నాయి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో